అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీమయి హోమ్ ఫుడ్స్. ఈరోజు శ్రీమయి హోమ్ ఫుడ్స్లో మరొక కొత్త రెసిపీ చూద్దామండి. అది మక్క చిక్కుడు గుడాలు. ఈ గుడాలు తెలంగాణ ఇంకా ఆంధ్ర స్పెషల్ వన్ ఆఫ్ ద డిష్. దానికోసం ముందుగానే ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి. ఆయిల్, తర్వాత పోపు దినుసులు, జీరా, పసుపు, శనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఒక ఉల్లిగడ్డ. ఈ వెల్లుల్లిపాయలు కారం వేసి దంచుకున్నాను. తర్వాత ఈ మక్కలను నైటే నానబెట్టుకొని మార్నింగ్ లేసాక ఉప్పు వేసి వాటిని ఒక 4 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవి చిక్కుళ్ళు కూడా నైట్ నానబెట్టుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. అవి కూడా మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం వాటిని. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి. రెండవది ఆ మక్కలు అనేది కొంచెం గమ్మిలాగా ఉంటాయండి. సో మీరు కావాలంటే వాష్ కూడా చేసుకోవచ్చు వాటిని ఉడకబెట్టిన తర్వాత. ఇప్పుడు పోపు దినుసులు వేసుకుంటున్నాను. జీరా, తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీరా 1 స్పూన్ వేసానండి. నెక్స్ట్ శనగపప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నాను. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పెద్దగా లేవు కాబట్టి నేను వాటిని ఏం కట్ చేయలేదు, అలానే డైరెక్ట్ వేసుకున్నాను. వెల్లుల్లిపాయలు మంచిగా ఫ్రై అవుతాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 6-7 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజు ఆనియన్, ఇవన్నీ వేసుకొని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది నేను పల్లి నూనె వాడానండి, సో అందుకే ఇంత నురుగు వస్తుంది. అంటే పట్టించిన నూనె యూజ్ చేశాను, ప్యాకెట్ది కాకుండా. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే అండి. ఇవి చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఖచ్చితంగా వండేవాళ్ళు ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు. అంటే బావలు, బామ్మారులు, వియ్యంపులు అలా వస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఈవినింగ్ స్నాక్స్ లాగా ఈ గుడాలను ప్రిఫర్ చేసేవాళ్ళు. సో ఇవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగానే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ కారం, అంటే నార్మల్ ఎల్లిపాయ కారం అని చేసుకుంటాం కదా, ఆ ఎల్లిపాయ కారం దీనిలో వేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి, మంచి కలర్ వచ్చేదాకా. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేసానండి, ఎక్కువ ఏం వేయలేదు. ఎందుకంటే 6-7 పచ్చిమిర్చి తీసుకున్నాను కదా, అంత క్వాంటిటీకి ఈ కారం స్పైసీనెస్ అనేది బాగానే సరిపోతుంది. సో ఎల్లిపాయలు కూడా ఘాటు ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు ఆ ఎల్లిపాయ కారం వేసానండి. మీరు నార్మల్గా ఈ గుడాలనే కాదు, శనగలు, ఇంకా నార్మల్గా బబ్బెర్లు, అనుములు అలా ఏవి పోపేసుకున్నా కానీ ఇలా ఎల్లిపాయ కారం వేసుకోండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి. ఎందుకంటే ఆల్రెడీ చిక్కుళ్ళు ఇంకా మక్కలలో నేను ఆల్రెడీ ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. సో దానికి మళ్ళీ రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి. పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్న మక్కలు, ఇవి యాక్చువల్గా పోటు పెట్టిన మక్కలు అండి. అంటే వీటిని రోడ్లో వేసి దంచుతారు. దంచితే దాని ముందు పీకల్లాగా ఉంటాయి కదా సన్నగా, సో ఆ జాయింట్ అనేది ఊడిపోతుంది. ఊడిపోయి ఇది మంచి టేస్టీగా తయారవుతాయి. సో అవి తొందరగానే ఉడికిపోతాయి. నార్మల్గా మనకి చిక్కుళ్ళు కొంచెం లేట్గా ఉడుకుతాయి. సో నాకైతే 2 ఈక్వల్ విజిల్స్లో ఉడికిపోయాయి. ఒకవేళ మీకు ఉడకకపోతే ఇంకొక 2 విజిల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇప్పుడు మంచిగా కలిపేసుకొని మనకు ఆ ఎల్లిపాయ, ఆ కారం అంతా ఈ ప్రతి ఒక్క గింజకు పట్టే విధంగా వాటిని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇది చాలా హై ఫైబర్ అండి. ఫైబర్ ఇంకా ప్రోటీన్ ఫుడ్, పిల్లలకు కూడా బాగానే నచ్చుతుందండి ఇది. దీన్ని నార్మల్గా చికెన్ కర్రీతో కూడా చేసుకుంటారు. అంటే చికెన్ క్వాంటిటీ తక్కువ, చికెన్ని ఫ్రై చేసేసి దీనిలో కలుపుకొని కూడా తింటారు. అలా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది.
సో ఇంకొక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. ఇది ఫ్రై అయిందో లేదో తెలియడానికి మనకు ఆటోమేటిక్గా మనం వేసిన కొద్దిగా ఆయిల్ అయినా కానీ బయటికి వస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఇవి మంచిగా ఫ్రై అయిపోయినట్టు. సో నాకు ఇంకొక 5 మినిట్స్ పట్టేలా ఉందండి. ఇంకో 5 మినిట్స్ అలానే వదిలేసాను. తర్వాత ఇప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయినాయండి. ఆల్మోస్ట్ మొత్తం ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన మక్క చిక్కుడు గుడాలు రెడీ అయ్యాయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.